టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీ కోరి కోర్టు పొడిగించింది. ఉదయం 26న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. వారం రోజుల ఈడీ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఆమెను ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టే క్రమంలో మరో 5 రోజులు కస్టడీ కొనసాగించాలని ఈడీ అధికారులు కోరారు. మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నామని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు మరో 3 రోజులు కస్టడీని పొడిగించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు కవితను ఒకేసారి విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. मुख्यमंत्री का भी अरेस्ट कर लिया मैम। अरविंद केजरीवाल को अरेस्ट किया तो क्या बोलेगा? కవిత మొబైల్ ఫోన్లో నుంచి సేకరించిన డేటాను విశ్లేషించామని, మొబైల్ డేటా నుంచి కొంత భాగం డిలీట్ చేసినట్లు గుర్తించినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు చెప్పాలని అడిగితే తనకు తెలియదని కవిత సమాధానం ఇచ్చారని చెప్పారు. అటు ఈడీ అడిగిన డాక్యుమెంట్లు అందించడానికి ఆమె బయట లేరు అని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కవిత 2 పిల్లలు ఇక్కడే ఉన్నారని, వారితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మరో 3 రోజులు కస్టడీని పొడిగించింది. मुख्यमंत्री का भी अरेस्ट कर लिया मैम। अरविंद केजरीवाल को अरेस्ट किया तो क्या बोलेगा? తనపై తప్పుడు కేసులు పెట్టారని, న్యాయస్థానంలో పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అడిగిన వివరాలే మళ్లీ చెప్పారు. చెప్పారు. ఎన్నికల సమయంలో ఇన్ని అరెస్టులు చేయడం సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. They have nothing new. They are asking the same thing again and again. There is nothing new. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है. हम कोर्ट में लड़े. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఎమ్మెల్సీ కవితకు మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? 7 రోజుల మొదట కవితకు 7 రోజుల పాటు ఈడీ కస్టడీ విధించారు. ఈడీ కస్టడీ ఈ రోజు పూర్తయింది. అనంతరం ఆమెను కోర్టు ముందు ఈ రోజు హాజరుపరిచారు. 5 రోజుల పాటు కూడా ఈడీ కస్టడీకి పొడిగించాలని కూడా ఈడీ తరఫున న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే కేవలం 3 రోజుల పాటు కవితకు ఈడీ కస్టడీ పొడిగిస్తూ కాసేపటి క్రితం కోర్టు తీర్పు ఇచ్చింది. కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదని మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా వాదనలు వినిపించారు. 4 స్టేట్మెంట్స్ గురించి కవితను అడిగాం, కానీ కవిత అంశాలపై ఇప్పటివరకు కూడా స్పష్టం చేయలేదు. ఆమె అంశాలపై మాట్లాడలేదనే అంశాన్ని కూడా చెప్పారు. మరోవైపు కిక్ బ్యాక్స్ గురించి కూడా అడిగాము, కానీ వాటికి కూడా ఆమె స్పందించలేదనే అంశాన్ని కూడా ఈడీ కోర్టు ముందు దృష్టికి తీసుకొచ్చింది. ఫోన్ డేటా డిలీట్ చేశారన్న అంశాన్ని కూడా కోర్టుకు చెప్పారు. కుటుంబ ఆదాయ పన్ను, అదేవిధంగా వ్యాపారాల వివరాలు కూడా అడిగాము, కానీ ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా కవిత చెప్పడం లేదన్న అంశాన్ని చెప్పారు. రేఖా శరణ్ కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదన్న అంశాన్ని కూడా కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఇక సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీ అంటూ ఈడీ తన వాదనలో ప్రధాన అంశంగా ఈ అంశాన్ని చూసిందని చెప్పాలి. మరోవైపు ఇప్పటికీ ఇంకా అనేక చోట్ల సోదాలు జరుగుతున్నాయని కూడా ఈడీ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. కవితను మరింత విచారించాల్సిన అవసరం ఉంది. దాదాపు 4 ఇప్పటికే కన్ఫ్రంటేషన్ చేశాము, కానీ వారి నుంచి వచ్చిన సమాచారం కవిత దగ్గర రైజ్ చేసిన ప్రశ్నలకు సంబంధించి ఇప్పటివరకు ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదనే అంశాన్ని కూడా చెప్పింది. కవిత కోర్టుకు వచ్చే ముందు, కోర్టు లోపలికి వెళ్లే ముందు కేవలం ఒక ఫర్జీ కేసు నా మీద పెట్టారు, కావాలనే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయ కుట్ర ఇది, ఎన్నికల సమయంలో ఇలాంటి కేసులు పెట్టడం సరికాదు, ఎన్నికల సంఘం కూడా దీనిపైన జోక్యం చేసుకోవాలని కూడా కవిత స్టేట్మెంట్ మీడియాతో మాట్లాడుతూ వెళ్ళిపోయింది. మీడియా వారు ఇంకేమైనా స్పందిస్తారన్న సమయంలోనే కవిత న్యాయస్థానంలోనే ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను, తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ కవిత కామెంట్ చేస్తూ కోర్టు నుంచి బయటకు వెళ్ళిపోయింది. కోర్టు లోపల కొంత ధర్మాసనం ముందు కొంత సమయాన్ని మొదట కవిత తరపు న్యాయవాది అడిగారు. ప్రధానంగా కుమారులు ఇద్దరు కూడా వచ్చారు. వారు కలిసేందుకు 10 నిమిషాల సమయం కేటాయించేందుకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆ విజ్ఞప్తికి కోర్టు ఓకే చెప్పింది. 10 నిమిషాల పాటు కుమారులు అదేవిధంగా కుటుంబ సభ్యులతోనే కోర్టు హాల్లోనే
కవిత కొంతసేపు వారితో మాట్లాడడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరోవైపు ఈ కేసులకు సంబంధించి దాదాపు మిగతా వ్యక్తులతో కూడా విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉండబోతుంది కాబట్టి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం కూడా ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. వారితో కూడా కవితను విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. నిన్న ఈడీ వాదన సందర్భంగా కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా కవితతోని ఆయనే నేరుగా చర్చించారు. కవితను ఈ బ్లాక్ లో ఇందులో సౌత్ లిక్కర్ సంబంధించిన ఉండాల్సిన అంశంలో కూడా వారే విజ్ఞప్తి చేస్తున్న అంశం కూడా తెరపైకి వచ్చినట్టు ఖచ్చితంగా ఈ రోజు కవితను కేజ్రీవాల్ కూడా విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.